1999 తర్వాత ఎవరైతే 2000 నుంచి స్టార్ట్ అయ్యారో వాళ్ళ మీద ఎన్నో ఇంపాక్ట్స్ అని న్యూమరాలజీ ఎలా ఇంపాక్ట్ అయిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా అంటే మీరు గమనిస్తే ఎవరైతే 1999లో పుట్టారో మీరు గమనిస్తే డిఫాల్ట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 1 and 9 అనేది ఫస్ట్ నుంచే ఉంది. ఒట్టి మనకి ఇయర్స్ అనేది మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1985లో పుట్టాను. అలా ఇప్పుడు పుట్టేటోళ్ళు ఎప్పుడైతే 2000 నుంచి స్టార్ట్ అయింది అంటే Y2K అనేది ఒక మైండ్ సెట్ అప్పుడు స్టార్ట్ అయింది. లేదా ఈ 2000 నుంచి మీరు గమనిస్తే ఈ 1 and 9 అనేది కంప్లీట్లీ వానిష్ అయిపోయింది డేట్ ఆఫ్ బర్త్లో. దీనివల్ల ఏమేమి ఇంపాక్ట్ వచ్చిందో ఇప్పుడు నేను మీకు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ అండ్ ఫైనాన్షియలీ చాలా ఇంపాక్ట్స్ అనేది వచ్చింది. ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు 1-9 అనేది డేట్ ఆఫ్ బర్త్లో పోవడం వల్ల 1 అనేది మనము సన్ని రిప్రజెంట్ చేస్తాము, 9 అనేది మార్చ్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే సూర్యుడు ఇంకా కుజుడు వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం వల్ల ప్రీవియస్ పీపుల్ అయితే వాళ్ళకి ఎలా ఉండే అంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీసే కానివ్వండి లేదా డిసిషన్ మేకింగ్ అనేది చాలా బాగుండే. ఇంకోటి ఏదైనా మొండితనం అనేది దాంతోపాటు పట్టుదల అనేది ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి మీరు గమనిస్తే నేను చెప్పిందంతా మీరు కంపేర్ చేసి చూడొచ్చు. వాళ్ళకి 1-9 అనేది పోవడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్లీ 2 and 0 అనేది రావడం స్టార్ట్ అయింది.